హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇంకా ఇవాళ అయితే మార్నింగ్ లేవంగానే అయితే ఫస్ట్ అయితే హాట్ వాటర్ అయితే చేసేసుకున్నా. అండ్ ఇవాళ టిఫిన్ లోకి అయితే ఉప్మా, కాకపోతే రేపు ఇడ్లీ చేసుకుందాము అని చెప్పేసి ఇక్కడ పప్పు అయితే నానబెడుతున్నా అన్నమాట. యాక్చువల్ గా అయితే అసలు పులవట్లేదు ఇక్కడ ఉన్న చలికి. అందుకే ఈ మధ్య ఇడ్లీ గాని దోశ గాని చెయ్యాలి అంటే చేయబుద్ధి అయితే లేదనమాట. అది అసలు ప్రూఫ్ అవ్వట్లేదు అని చెప్పేసి అంత ఈ ఉప్మాలు తినే అవుతున్నది రోజు. ఇంకా ఇవాళ ఎట్లయినా సరే ఇక రేపు అది మంచిగా పులవకపోయినా కానీ రేపు ఇడ్లీ చేసుకుందాం అని చెప్పేసి అదైతే నానబెట్టేసుకున్నా. అండ్ ఇవాళ అయితే ఉప్మా చేస్తున్నా అన్నమాట. నేనైతే రవ్వని వాటర్ వేసిన తర్వాత కాకుండా డైరెక్ట్ తాలింపులోనే రవ్వ వేసిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత వాటర్ పోస్తా. దానివల్ల ఇలా పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇంకా డాడీకి అయితే టిఫిన్ ఇచ్చేసి నేను ఇంకా రెడీ అవ్వడానికి అని వెళ్ళిపోయినా. యాజ్ యూజువల్ గా ఫస్ట్ అయితే సన్ స్క్రీన్ అయితే అప్లై చేసేసుకున్న తర్వాత కొంచెం హెయిర్ వేసేసుకున్న తర్వాత ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే తినేసిన. యాక్చువల్ గా రోజు ఉప్మాలే అవుతున్నాయి. ఐదర్ ఇది ఈ ఉప్మా అన్నా, లేకపోతే డాక్టర్స్ రవ్వ అన్నా, లేకపోతే పోహా అన్నా ఇట్లనే చేస్తున్నా. ఆరెల్స్ ఈ రాజ్మా ఉంటది కదా అదన్నా బాయిల్ చేస్తున్నా. దీనికి మించి ఇంకేం చేయట్లేదు. ఇంకా రేపటి నుంచి అయితే 100% మెన్యూ మార్చాలి అని అనుకున్నా అనమాట. అందుకే ఇంకా రేపటి కోసం అయితే ఇడ్లీ అయితే సోక్ చేసేసుకొని పెట్టేసుకున్నా. అండ్ ఇక నేను తినేసరికి కొంచెం ఉప్మా కూడా చల్లగా అయిపోయింది. అయినా కానీ అదే పెట్టేసుకున్నా. అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టేసుకున్నా అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ వాల్నట్స్, కొన్ని ఆల్మండ్స్, 2 ఎండు ఖర్జూర అయితే పెట్టుకున్నా. జనరల్ గా వాల్నట్ చూసే మీకు బ్రెయిన్ లాగా అనిపిస్తుందా? నాకైతే సేమ్ బ్రెయిన్ ని చూసినట్టే అనిపిస్తుంది. అండ్ అది బ్రెయిన్ కి చాలా మంచి డ్రై ఫ్రూట్ అని కూడా అంటారు కాబట్టి ఇంకా వాల్నట్ అయితే తినేసిన. అండ్ దాంతో పాటు ఉప్మా కూడా తినేసేసి నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసిన అనమాట. ఇంకా దాని తర్వాత పెరుగు మీద మీగడ తీసి స్టోర్ చేద్దాము అని ఇక్కడ తీస్తున్నా. అండ్ ఇవాళ అయితే మీగడ మీద ఒక లేయర్ ఆఫ్ ఆయిల్ కూడా ఫామ్ అయింది. అండ్ అది గీ లాగా కూడా ఫామ్ అయిపోయింది అనమాట. మీరు కరెక్ట్ గా చూసి ఉంటే అసలు ఎంత థిక్ మీగడ ఉంది చూడండి. ఈజీగా ఒక 1/2 ఇంచ్ మందము అయితే మీగడ అయితే వచ్చింది. ఇవాళ అయితే చాలా అంటే చాలా ఫ్యాట్ ఉండే నిన్న పాలల్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే పాలు పెట్టేసి కొంచెం మర్చిపోయినాం అనమాట. అందుకే చాలా బాగా కాగినాయి అండ్ కాన్సన్ట్రేటెడ్ అయిపోయినాయి అనమాట ఫుల్. ఇంకా దాన్నే తోడేసేసరికి ఇలా ఫుల్ మీగడ వచ్చేసింది ఇవాళ. అండ్ ఇంకా లంచ్ టైం కి మా తమ్ముడు ఫోన్ చేసిండు, ఇట్లా అన్నే ఫామ్ కి వెళ్దాము, మల్బరీస్ అయినాయి అంటే పిక్ చేసుకొని వద్దాము అని అన్నాడు. ఇంకా వెళ్దాము అని చెప్పేసి ఈ స్వీట్ ఎట్లాగో మల్బరీ దీంట్లో క్రీమ్ ఇంకా కండెన్స్ మిల్క్ కలిపేసుకొని దీంట్లో మల్బరీస్ వేసేసుకొని తింటే బాగుంటది కదా అని చెప్పేసి దీన్ని షహతూత్ మలై అంటారు. అండ్ దీని రెసిపీ కూడా నేను ఆల్రెడీ షార్ట్స్ లో పోస్ట్ చేసిన. సో చూసేసేయండి, చాలా అంటే చాలా ఇష్టం నాకైతే. ఇంకా అది ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయినాం అనమాట. అక్కడ ఫామ్ లో వెళ్ళంగానే ఇంకా దాన్ని పిక్ చేసేసుకొని మల్బరీస్ ని అక్కడనే తినేద్దాము అని చెప్పేసి ఇంకా రెడీ అయ్యి నేనైతే తమ్ముడు దగ్గరికి వెళ్తున్నా. అండ్ అక్కడ నుంచి మేమందరము, నేను తమ్ముడు ఇంకా అక్కయ్య ముగ్గురం కలిసి అయితే అన్నయ్య ఫామ్ కి అయితే వెళ్తాము. అండ్ అన్నయ్య ఫామ్ ది అయితే నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన అనమాట. అన్నయ్య అయితే సిల్క్ వామ్స్ ఫార్మింగ్ చేస్తాడు. దానికోసము అని చెప్పేసి మల్బరీ ట్రీస్ ని పెంచుతారనమాట ఫామ్ లోనే. అండ్ వాటికే మల్బరీ ఫ్రూట్స్ అని వస్తాయి. ఆ ఫ్రూట్స్ తోటే మనము డెజర్ట్స్ చేసుకోవచ్చు, జామ్స్ చేసుకోవచ్చు, అట్లా ఉంటది అనమాట. ఇంకా నేనైతే నా బైక్ మీద తమ్ముడు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మేము కార్ లో అయితే అన్నయ్య ఫామ్ కి అయితే వెళ్ళినాము. మా ఇంటి నుంచి ఒక 13 to 15 కిలోమీటర్స్ ఉంటది అంతే. ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ లంచ్ అయితే ఇంకా పిన్ని వాళ్ళ ఇంట్లోనే చేసేసిన, ఇంకా అక్కడికే రమ్మన్నారు అని చెప్పేసి అందుకే నేను దాన్ని ఏం రికార్డ్ చేయలేదన్నమాట. ఇంకా దాంతో మంచిగా వెళ్తున్నాము ముచ్చట పెట్టుకుంటా. అయితే మేము మధ్యలో ఒక రూట్ మర్చిపోయినాం అనమాట. ఒక దగ్గర టర్న్ తీసుకునే బదులు ముందే టర్న్ తీసుకున్నాము. అందుకే చూస్తున్నాం ఇక్కడ ఎక్కడ రూట్ అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అయినాం అనమాట. ఇంకా మళ్ళా ఇంకా రిటర్న్ వచ్చేసి మళ్ళా వెళ్తున్నాం అనమాట కరెక్ట్ రూట్ లో. అసలు నా ఇంట్రెస్ట్ లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఫార్మింగ్ అనమాట. ఫార్మ్స్ కానీ, చెట్లు కానీ, గార్డెనింగ్ కానీ ఇట్లాంటివి నాకు చాలా ఇష్టము. అండ్ మెయిన్ గా సీడ్స్ కలెక్ట్ చేయడము, వాటిని గ్రో చేయడము అంటే నాకు చాలా ఇష్టము. ఇట్లనే మేము మా పాతింట్లో జామ చెట్లు ఉంటుండే, అల్లనేర్వన్ చెట్లు ఉంటుండే అనమాట. అయితే దాన్ని మొత్తం కట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒకసారి అల్లనేర్వన్లు తెచ్చుకుంటే దాని గింజని నేను జర్మినేట్ చేసిన అనమాట కష్టపడి. అదైతే ఈ అన్నయ్య ఫామ్ లో అయితే పెట్టినాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అది ఎంతవరకు వచ్చింది ఏంటి అని చెప్పేసి. అసలు ఆల్మోస్ట్ 3 months అయిపోతుంది అనమాట అది పెట్టేసి. ఇంకా ఇక్కడైతే అన్నయ్య ఫామ్ కి అయితే వచ్చేసినాము. వెళ్ళిన వెంటనే ఫస్ట్ చేసిన పని అదనమాట. నా చెట్టు ఆ రోజు పెట్టిన చెట్టు ఎట్లా ఉంది అని చెప్పేసి. నేను పెట్టినప్పుడు చాలా పెద్దగా ఉండే అనమాట. ఇంకా కొంచెం బాగా పెరుగుతుందేమో అనుకున్నా గానీ పెరగలేదు. ఇంకా అన్నయ్యకి అడిగితే అది ఒకసారి మేకలు వచ్చి తినేసినాయి అంట. ఇంకా ఇప్పుడే కొంచెం అది చిగురిస్తున్నది. ఓకేలే చిగురు అయితే వస్తున్నది కదా మొత్తానికి పోలే అని అయితే అనుకున్నాను.
అనుకున్నాము. ఇంకా మేము వెళ్ళేసరికైతే అన్నయ్య కొన్ని పండ్లైతే తెంపి పెట్టేసిండ్రు ఆల్రెడీ. అసలు ఎంత స్వీట్ ఉన్నాయంటే నేను హైదరాబాద్ ఎళ్ళినా, లేకపోతే ఎక్కడ దొరికినా అని మల్బెర్రీస్ అయితే నేను తెచ్చుకుంటా. నాకు చాలా ఇష్టం ఆ ఫ్రూట్స్ అంటే. అట్లాంటిది ఈ ఫ్రూట్స్‌కి ఉన్న టేస్ట్ అయితే నేను ఎక్కడా తినలేదు. అంత స్వీట్ ఉండే. ఇంకా వెళ్ళంగానే నేను తీసుకెళ్ళిన క్రీమ్, ఇంకా కండెన్స్ మిల్క్ కలిపినది దాంట్లో మల్బెర్రీస్ ఏసేసుకొని తినేసినామనమాట. అసలు రికార్డ్ చేసి అంత టైం గూడా ఇయ్యలేదు. ఇంక వెంటనే తినేసినాము. ఇంక తిన్న తర్వాత పనిలోకెళ్ళిపోయినామనమాట. మల్బెర్రీ పికింగ్ అయితే చేస్తున్నాము. అసలు అన్నయ్య చెప్తున్నాడనమాట ఇక్కడ ఎక్కడ ఉంటాయి, ఎట్లా కనిపిస్తాయి అని జెప్పేసి. అట్లా అయితే మేము ముగ్గురం 3 బకెట్స్ తీసుకొని అయితే ఇంగ పికింగ్ జేయడానికైతే వెళ్ళిపోయినామనమాట. అసలు ఎన్ని తిన్నాము అంటే అసలు నాకు తెలిసి లిటరల్‌గా మేము ఎన్నైతే తెంపినామో అన్నీ ఈజీగా తెంపుకుంటా తిన్నాం గావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సైజ్ పెద్దగా అనిపించిందనుకోండి, అది అక్కడనే తినేస్తున్నా అనమాట. నేనైతే బకెట్‌లో గూడా ఎయట్లేదు. అట్లా ఫుల్ తిన్నాము అండ్ ఫుల్ గూడా పిక్ చేసుకున్నాము. అసలు ఇట్లా జనరల్‌గా అమెరికాలో గాని, ఆస్ట్రేలియాలో గాని, లండన్‌లో గాని ఇట్లాంటి ఒక కల్చర్ ఉంటదనమాట. ఫ్రూట్ పికింగ్ అని చెప్పేసి ఇట్లా సమ్ అమౌంట్ చార్జ్ చేస్తారు. ఆ అమౌంట్ ఇచ్చేసి మనకి నచ్చిన ఒక బుట్టి గూడా ఇస్తారనుకుంటా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ $10కి ఒక స్మాల్ సైజ్ బుట్టి ఆర్ ఎల్స్ $12కి ఇంకా కొంచెం పెద్ద సైజ్ బుట్టి అట్లా ఇస్తారు. దాని నిండా మనము తెంపుకొని రావచ్చనమాట. నాకు లిటరల్‌గా అదొక మంచి కాన్సెప్ట్ అని అనిపించింది. అంటే ఈ జనరేషన్ పిల్లలకి గానీ, లేకపోతే ఈవెన్ దో మనకి గూడా గానీ, మనం ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ జేసి ఉండం గదా! ఈ మధ్య ఫార్మింగ్ గూడా చాలా తగ్గిపోతుంది గాబట్టి, మంచి ఎక్స్‌పీరియన్స్ గదా అన్నట్టు అనిపించిందనమాట. అసలు నాకిట్లా ఇవన్నీ చూస్తుంటే అదొక కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ జేయాలి అని అనిపించింది గానీ, ఇంకా అన్నయ్య అన్నాడు, "అంత ఆర్గనైజ్డ్‌గా మనం ఉండలేము. ఎంతైనా సరే ఆ సివిక్ సెన్స్ అనేది ఉండదు. మన ఫార్మ్ గాదు గాబట్టి ఇష్టం వచ్చినట్టు జేస్తారు. అండ్ మెయిన్‌గా అయితే ఈ ఆకులనేటివి ఇంపార్టెంట్ గాబట్టి ఫార్మింగ్‌కి పండ్లు గాకుండా సో, మనము జాగ్రత్తగా ఉండాలి. అందుకే అదైతే నేనైతే ఇంకా ఇంప్లిమెంట్ జేయట్లేదు" అనుకుంటా అన్నాడు. నాకు గూడా కరెక్టే అనిపించింది. ఈవెన్ దో నేనైనా సరే ఇంగ వేరే వాళ్ళ ఫార్మ్‌కెళ్ళినాము అంటే ఇంకా మనం ఆలోచించమనమాట పెద్దగా ఎట్లా తెంపాలి, ఎట్లా దాన్ని డిస్ట్రాయ్ చేయకుండా కరెక్ట్‌గా మనం తెంపుకొని రావాలి అని జెప్పేసి, అరే! దొరికింది గదా అని జెప్పేసి ఇంగ ఫాస్ట్‌గా మనకు గావాల్సినంత తెంపుకొనొస్తాం గానీ, మనం దానికేదైనా డ్యామేజ్ జేస్తున్నామా, లేకపోతే దాన్ని కరెక్ట్‌గానే తెంపుతున్నామా అన్న సెన్స్ తోటైతే తెంపం గదా! సో, మేబీ ఫ్యూచర్‌లో చిన్న పిల్లలకి గానీ, ఇట్లా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేసి లైక్ స్కూల్స్‌లో నుంచి ఫార్మింగ్ డే అని జెప్పేసి, లో ప్రొడ్యూస్ పికింగ్ డే అని జెప్పేసి, ఇలా ఫ్రూట్స్ పికింగ్ డే అని జెప్పేసి ఒక ప్రోగ్రామ్స్ అట్లా ఆర్గనైజ్ చేసిన తర్వాత అండ్ పిల్లలకి కరెక్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత అట్‌లీస్ట్ పెద్దవాళ్ళ కంటే పిల్లలు ఇంప్లిమెంట్ జేయడానికి రెడీ ఉంటారు. చెప్పిన మాట వింటారని నాకనిపిస్తది. అసలు పెద్దవాళ్ళైతే అస్సలకే ఇనరు. నాకు తెలవకుండా అంటే మాకే అన్నీ తెలుసు అన్న ఫీలింగ్‌లో ఉంటారు గదా పెద్దవాళ్ళు. చిన్న పిల్లలంటే అట్‌లీస్ట్ దే విల్ ఒబే అనమాట. టీచర్ మీద భయమో లేకపోతే ఎట్లైనా చెప్పి వాళ్ళు కొంచెమన్నా ఒబే చేస్తారు మనం చెప్పిన ఇన్‌స్ట్రక్షన్‌ని. అది అయితే పాటించాలి అని అయితే నాకైతే ఉన్నది. ఇఫ్ ఎట్ ఆల్ ఫ్యూచర్‌లో నేను గూడా ఏదైనా ఫార్మ్ కొంటే అబ్బా! టచ్ వుడ్ నాకైతే అదొక డ్రీమ్ అనమాట. ఒక ఫార్మ్ కొనుక్కొని ఇట్లాంటి ఐడియాస్ అన్నీ అయితే నేనైతే ఇంప్లిమెంట్ చేద్దాము అని అనుకుంటున్నా. ఇంకా మేమైతే ఎళ్ళింది ఆల్మోస్ట్ 2:00కే ఎళ్తే 4 వరకు కంటిన్యూయస్‌గా తెంపినామనమాట. ఇవి ఎట్లా అంటే కింద ఉంటాయి. అంటే లిటరల్‌గా మనకి బయట నుంచి కనిపియవు ఎక్కడున్నాయి అని జెప్పేసి. ఆకులు కింద దాసుకొని ఉంటాయనమాట. అండ్ అవి కనిపియడం గూడా చాలా కష్టమైపోతుంది. అండ్ తెంపాలి అంటే మనం వంగి తెంపాలి. అట్లా ఎన్ని చెట్ల దగ్గర వంగి తెంపాలి. అమ్మో దేవుడా! చాలా కష్టం అనిపిచ్చింది. మెయిన్‌గా నడుములు నొచ్చినాయనమాట. అందుకే కంటిన్యూయస్‌గా ఒక 2 అవర్స్ అయితే తెంపినాము ఆ జోష్‌లో గానీ, ఇంకా దాని తర్వాత అయితే ఒక హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ అట్లా బ్రేక్ తీసుకొని మళ్ళొక 1 అవర్ అయితే తెంపినాం. ఒక 3 అవర్స్ అయితే తెంపుంటాం. మాకు ఓపిక గూడా అయిపోయింది అవి తెంపడానికి అని జెప్పేసి ఒక ఈ గ్రీన్ బకెట్ గనిపిస్తుంది గదా! ఆ గ్రీన్ బకెట్‌కి ఫుల్‌గా అండ్ ఇంకో 2 బాక్సెస్ ఫుల్ అయితే తెంపుకొని వచ్చినామనమాట. మేము అంత తెంపినాం గదా! ఇప్పుడు ఎంతైతే తెంపినామో దానికి ఇంకొక 10 టైమ్స్ ఈజీగా ఉంటాయేమో. మేము హార్డ్‌లీ ఒక 50 చెట్లు తెంపినామేమో గానీ, అక్కడ 1500 చెట్లున్నాయంట. ఓహ్ మై గాడ్! అవన్నీ తెంపాలంటే అంతే అనిపిచ్చింది. ఈజీగా ఒక 10-15 డేస్ అయితే ఒక 10 మెంబర్స్ కలిసి 10-15 డేస్ తెంపితే గాని అదంతా అవ్వదు. అండ్ తెంపిన నెక్స్ట్ డేకి మళ్ళీ వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో రెడ్ కలర్‌లో
కలర్‌లో ఉంటది. ఒకటేమో బ్లాక్ కలర్‌లో ఉంటది. బ్లాక్ వన్ ఏమో చాలా స్వీట్‌గా ఉంటది. రెడ్ వన్ ఏమో కొంచెం స్ట్రాబెర్రీ టేస్ట్ ఎట్లుంటది, కొంచెం పుల్లగా, తీయగా అట్లుంటదనమాట. ఈ రెడ్ ఉన్నయన్నీ మళ్ళా రేపు బ్లాక్ అయిపోతాయన్నమాట. అట్లా ఎవ్రీడే వస్తూనే ఉంటాయి ఫుల్లుగా. సో, ఇవన్నీ తెంపడం అసలు నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా అనిపించిందనమాట మాకైతే. అండ్ ఇంకొకటేంటి అంటే ఇవి చాలా కాస్ట్‌లీ ఫ్రూట్స్ అనమాట. లిటరల్లీ మాకు ఇక్కడ నిజామాబాద్‌లో అయితే 100 గ్రామ్స్ 120 రూపీస్ అట్లా అమ్ముతారనమాట. అండ్ నేనైతే జనరల్‌గా ఈ సూపర్ మార్కెట్స్‌లో అయితే చూడలేదు. హైదరాబాద్‌లో రత్నదీప్‌లో అయితే ఉంటాయి. అయితే ఒకప్పుడు నేను కొన్నప్పుడు అయితే దీంట్లో ఇప్పుడు ఒక్కొక్క ఫ్రూట్ ఉంది చూడండి. దాంట్లో ఒక 3 ఫ్రూట్స్ ఉంటాయన్నమాట. అంత చిన్న సైజ్‌లో చాలా కొన్నే వస్తాయి. హార్డ్‌లీ నాకు తెలిసి ఒక 50 గ్రామ్స్ అని అనుకోవచ్చు. అదే 50 ఉంటదన్నమాట. అంటే లిటరల్‌గా ఈచ్ గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ అన్నట్టు ఉంటదన్నమాట దీని కాస్ట్. అట్లా అనుకుంటే 1 కేజీ వచ్చేసి 1000 రూపీస్ కాబట్టి చాలా కాస్ట్‌లీ అని చెప్పొచ్చు. అసలైతే ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏదో ఒక బై ప్రొడక్ట్ చేసి అమ్మాలి అన్న థాట్‌లో ఉండే అన్నమాట నేను. అసలు మనము మల్బరీ జామ్ చేయొచ్చు. మల్బరీ తోటి షహదూత్ మలై అని ఆ స్వీట్ చేయొచ్చు. ఎన్నో చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఒక ప్రొడక్షన్ లైన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఈ మల్బరీ ఆకులు అనేటివి మల్బరీ సిల్క్ కోసము అని యూజ్ చేస్తారు కదా అన్నయ్య వాళ్ళు. ఇప్పుడు ఫ్రూటింగ్స్ వచ్చినాయి అన్ని హార్వెస్ట్ చేసి దాన్ని కూడా అమ్మేయొచ్చు కదా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే దెర్ ఈస్ అ డిమాండ్. అంటే ఈ మధ్య కాలంలో తెలుస్తున్నాయి ఈ ఫ్రూట్స్ అనేటివి గానీ ఇంతకుముందు ఎవ్వరికీ తెలవకపోతుండే. అండ్ ఇప్పుడు కొంచెం డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడే అమ్మితే బావుంటది అని అయితే నాకు అనిపించింది. చూడాలి ఇంగ ఫ్యూచర్‌లో అసలు ఏమన్నా అయితదా కాదా అని చెప్పేసి. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫార్మ్ అంతా అన్నీ ఒక్కడే చూసుకుంటాడనమాట. ఎవరన్నా ఇద్దరు ముగ్గురన్నా ఉంటే ఐదర్ ఫార్మ్ చూసుకోవడానికి ఒకోళ్ళు, ఇలా అంటే బై ప్రొడక్ట్స్ వచ్చినవి సెల్ చేయడానికి ఒక్కోళ్ళు, అండ్ దాన్ని హ్యాండిల్ చేయడానికి ఒక్కోళ్ళు, అట్లా ఒక 3, 4 మెంబర్స్ ఉంటే కొంచెం పని అనేటిది డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల అన్నిటి మీద కాన్సంట్రేట్ చేయాల్సొస్తది. ఇప్పుడు అన్నీ ఒక్కడే ఫార్మ్‌లో అన్నీ చేసుకోవాలి అంటే మెయిన్ ఏదైతే ఉందో దానికే కాన్సంట్రేట్ చేయడానికే టైం అయిపోతది. ఇట్లాంటి వాటన్నిటికి టైం ఇయ్యాలి అన్నా గాని టైం ఉండదు. మెయిన్‌గా ఓపిక ఉండదనమాట. ఎంతో పనుంటది గదా! అసలు ఇవి దెంపాలంటేనే అసలు ఎంత కష్టమైతుంది. అట్లాంటిది ఇప్పుడు ఈ చెట్లన్నీ పెద్దగయిన తర్వాత దాన్ని హార్వెస్ట్ జేసి ఆ లోపు సిల్క్ వార్మ్స్‌ని తెచ్చి వాటిని హ్యాచ్ జేసి ఈసారి అన్నయ్యనే సిల్క్ వార్మ్స్‌ని హ్యాచ్ చేద్దాము అని అనుకుంటున్నాడంట. సో, అది గూడా ఒక పెద్ద ప్రాసెసే. అదంతా హ్యాచ్ జేసి, వాటికి బెడ్స్ తయారు జేసి, వాటికి ఫుడేసి, అవి మంచిగా ప్రాపర్‌గా ఫుడ్ తీసుకుంటున్నాయా, వాటన్నిటిని టేక్ కేర్ చేయాలి అంటే చాలా కష్టమైపోతది. అదే ఆ టైంలో ఇవన్నీ చూసుకోవాలి. మల్బెరీస్‌ని అమ్మాలి, ఇవన్నీ కొయ్యాలి. అండ్ మెయిన్‌గా లేబర్ గూడా అక్కడ దొరకడం కొంచెం కష్టమే. దొరికినా గానీ చాలా కాస్ట్‌లీ అన్నమాట. అందుకే ఇంగ ఇదంతా చేయడం అనేది ఒక పెద్ద ప్రాసెస్ అన్నట్టే అనిపిచ్చింది. అసలు ఐ విష్ కొంచెం దీన్ని మంచిగా ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ ఇంప్లిమెంట్ చేసేలాగా అయితదేమో అనైతే నేనైతే అనుకుంటున్నా. లెట్స్ సీ ఫ్యూచర్‌లో ఏమైతదో. ఇఫ్ పాసిబుల్ సిల్క్ వార్మ్స్ వచ్చినప్పుడు యాక్చువల్‌గా లాస్ట్ టైమ్ నేను సిల్క్ వార్మ్స్ మీద వీడియో చేసినప్పుడు ఏంటి అంటే అవి ఆల్మోస్ట్ కోకూన్స్ ఫార్మ్ అయితున్నాయన్నమాట. ఆల్మోస్ట్ జస్ట్ ఒక 1 వీక్‌లోనే అవి కోకూన్స్‌లోకెళ్ళిపోయి వాటిని హార్వెస్ట్ చేసేస్తారనమాట. ఆ స్టేజ్‌లో అయితే నేను మీకు చూపిచ్చిన. కానీ ఇప్పుడైతే ఫ్రమ్ ది బిగినింగ్ చూపియాలి అనైతే నేనైతే అనుకుంటున్నా. ఇఫ్ ఎట్ ఆల్ నాకు పాసిబుల్ అయ్యి నేను ఇక్కడ అంటే ఇంట్లోనే ఉంటే అయితే పక్కా నేనైతే ఫిల్మ్ చేసి అయితే చూపిస్తా. అండ్ ఇక్కడ చేపలుంటే అసలున్నాయా లేదా అని చూడ్డానికైతే వెళ్ళినా అనమాట. 6 ఉంటాయి. బ్యాచ్ లాగా తిరుగుతుందిగా. అవును నాకు కనిపించినాయి అట్లీస్ట్. ఇట్లా పోయి మళ్ళీ ఇట్లా రౌండ్ గిట్ వస్తాయి. ఇట్లా అటు పోయినాయి మళ్ళీ ఇటు వస్తాయి. 6 ఉన్నాయా ఇప్పుడు? అవి 5, 6 అవి 6 ఉంటాయి. మొట్ట చేపలు మొత్తం కలిపి ఒక 20 వరకు ఉంటాయి. అన్ని గానం ఉన్నాయా? ఒక్కటి కనిపించట్లేదు. మొట్ట చేపలు కిందనే ఉంటాయి బుడద లోపు, పైకి రావు. డే టైంలో కనిపిస్తుంది. అవి సిల్క్ వామ్స్ వచ్చినప్పుడు అందులో కోకోన్స్ తీసి ఇట్లా వేసినప్పుడు అన్ని జమ్మని వచ్చి తిరిగిపోతుంది లోపల. ఇటు వస్తుంది చూడాలి. అవునవునవును వస్తున్నాయి. 4 అయితే వస్తున్నాయి. 1, 2, 3, 4, 5, 6 6 ఉన్నాయి. ఇంకోటి మనం చూసి వెళ్ళిపోతున్నాయి, అటు పోతున్నాయి. పెద్దది ఒకటి ఉంటుంది 7th.
ఇంకా ఫిష్ పాండ్ చూసేసుకొని వస్తుంటే మళ్ళా కనిపించినాయి, మళ్ళా తెంపుతా ఉన్నాం అనమాట. నాకు ఒకటి పెద్దది దొరికింది. ఇది అమ్మ 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 360 degreesలో ఫామ్ మొత్తం వీడియో తీసిన. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. ఇప్పుడు చెట్లు నా హైట్ వరకు వస్తున్నాయి, 10 feet వరకు వస్తాయంట. అప్పుడు వాటిని హార్వెస్ట్ చేస్తారు. ఆ లోపు సిల్క్ వామ్స్ని ఎగ్స్ తెచ్చుకొని వాటిని హ్యాచ్ చేసి అవి కొంచెం పెద్దగా అయిన తర్వాత ఈ మల్బరీ ఆకులను వేయాలి. ఆ లోపు ఇవి పెద్దగా అయితే అవి కూడా కరెక్ట్ స్టేజ్ వస్తాయి అన్నమాట. ఆ టైంలో ఈ చెట్లను అయితే హార్వెస్ట్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అయినప్పటి వరకు ఇవి మళ్ళీ ఇట్లనే పెద్దగా అవుతూ ఉంటాయి అన్నమాట హార్వెస్ట్ చేస్తుంటే. సో ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ఇంకా అది ఎవ్రీ టైం జరుగుతూనే ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది. తెంపాలి ఎంత పెద్ద పెద్ద ఎట్లా వెయిట్ చేసింది. ఈడొకటి పెద్దది ఉంది. నా చేతిలో పడుతున్నాయి. అండ్ ఇంకొకటి తెలుసా, ఈ ఫ్రూట్స్ గురించి ఎక్కువ రోజులు మనం దీన్ని స్టోర్ చేసుకోలేమన్నమాట. అంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. అంటే లిటరల్లీ దాని మీద ఆ ఫ్రూట్స్ మీద ఫ్రూట్స్ వేస్తే ఆ బరువుకి అవి పాడైపోతాయి, అంత సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట ఫ్రూట్స్. సో ఆ హ్యాండ్లింగ్ కూడా కొంచెం కష్టమే అన్నమాట. అందుకే మనం దాన్ని మొత్తం ఒక ప్రొడక్షన్ లైన్ లాగా లిటరల్ అంటే ఇట్లా మార్కెట్ వరకు పోయే వరకు వాటిని మనము హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. ఈజీగా పాడైపోతూ ఉంటాయి ఈ ఫ్రూట్స్ అనేటివి. అందుకే వీటిని ఒక మంచి మార్కెటబుల్ ప్రోడక్ట్ గా చేయాలి అంటే కొంచెం కష్టం అన్నట్టే అనిపిస్తుంది. అంటే ఏదైనా ప్రోడక్ట్ కి షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, అది మనము మంచిగా దాంట్లో నుంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు, ఆరెల్స్ దాన్ని మంచిగా మనం సెల్ చేయొచ్చు. కానీ ఏదైనా ప్రోడక్ట్స్ కి షెల్ఫ్ లైఫ్ అనేది తక్కువ ఉంది అనుకోండి, దాన్ని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమైపోతుంది. ఇంకా అక్కడైతే అన్ని మల్బరీస్ ఫుల్ తెంపేసుకొని అయితే రిటర్న్ అయిపోతున్నాం. అసలు లిటరల్ గా నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ లోకి మటన్ తిన్నా అనమాట. మొత్తం అరిగిపోయిందని చెప్పొచ్చు. అసలు చూడండి ఎన్ని గానం తెంపినామో. ఐ డోంట్ టాక్ ఎట్ ఆల్, మీరు జస్ట్ చూడండి అసలు. నేను ఇందాక చెప్పినట్టు వీటిని ఎక్కువ రోజులు స్టోర్ చేయలేమన్నమాట. ఈవెన్ ఫ్రిడ్జ్ లో పెట్టినా గానీ పాడైపోతాయి. సో ఇన్ని గానం కష్టపడి తెంపినాం కదా, ఏదో ఒకటి ఇప్పుడే చెయ్యకపోతే పాడైపోతుంది, మా కష్టం అంతా వృధా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వెంటనే ఏదో ఒకటి చేద్దాము అని ఇక్కడైతే ఇంకా ప్లాన్ అయితే వేసేసినాం అనమాట. ఒక 75% ఆఫ్ ద మల్బరీస్ అయితే జామ్ చేద్దాము అని, అండ్ ఇంకో 25% ఆఫ్ మల్బరీస్ అయితే స్వీట్ అయితే చేసేసి ఇంకా అందరికి, మాకు, పిన్ని వాళ్ళకి, పెద్దమ్మ వాళ్ళకి, అందరికి, ఇంకా అన్నయ్య వాళ్ళకి అందరికి ఇచ్చేసేద్దాము అని చెప్పేసి ఆ ప్లాన్ అయితే వేసినాం అనమాట. అండ్ ఇక్కడైతే ఫస్ట్ అయితే వాష్ చేసుకుంటున్నాం. ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇవి తినేటప్పుడే వాష్ చేసుకోవాలి. వన్స్ మనము వాటర్ లో వేసినామా అవి ఇంకా మెత్తగా అయిపోతాయి అనమాట. అంటే లైక్ ఇంకా ఈజీగా పాడైపోతాయి. అవి ఎప్పుడైతే వాటర్ తడవకుండా ఇట్లా డ్రైగా ఉంటేనే అవి ఎక్కువ రోజు అట్లీస్ట్ 2 days అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఇట్లా వాటర్ వేసేసినాము అంటే వెంటనే నుజ్జు అయిపోతాయి అనమాట. ఇంకా మేమైతే ఇక్కడైతే మేము యూజ్ చేస్తాం కాబట్టి అందుకే వాష్ చేసేస్తున్నాం ఇప్పుడే. అసలు చూసినారా, అన్ని పండ్లు తెంపాలి అండ్ ముగ్గురం ఉన్నాము. 3 గంటలు పట్టింది మాకైతే. లిటరల్ గా నా నడుము అయితే మొత్తం అంటే మొత్తం పోయింది అన్నట్టే చెప్పాలి. అండ్ కాళ్ళు కూడా చాలా నొచ్చినాయి. వంగి తెంపాలి, కూర్చొని తెంపాలి. అంటే లిటరల్ గా ఏం ఎక్సర్సైజే ఉండదు కదా ఇంట్లో. మా అంటే వాకింగ్ కి పోతా, దానికి మించి ఇంకేం ఎక్సర్సైజ్ చేయను కాబట్టి
తీరిపోయిందనమాట నాకైతే ఆ రోజు. బట్ చాలా అంటే చాలా మంచిగా అనిపిచ్చింది. ఇట్స్ మై డ్రీమ్ లైఫ్ అనమాట. అట్లా పొలాలలో ఉండాలి. లైఫ్ మొత్తం అక్కడ పని జేయాలి. అన్నీ పండించాలి. చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలి అని చెప్పేసి టచ్ వుడ్ నేను అన్నీ నా లైఫ్‌లోకి రావాలి అనైతే నేను కోరుకుంటున్నా. ఓకే. ఇప్పుడే గాకపోయినా గానీ ఏదో ఒక టైంలో అయినా గానీ అవైతే నేను అచీవ్ చేయాలి అనైతే నాకైతే ఉందనమాట. అయితే ఇక్కడ జామ్ కోసం అయితే ఫస్ట్ ఏం జేసినామంటే మల్బెరీస్‌ని డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టేసిన తర్వాత అవే నుజ్జు నుజ్జు అయిపోతాయిలే అని అనుకోని ఇంకా దాంట్లోకి షుగర్ ఏసి ఒక 10 మినిట్స్ చూసినాము. 10 మినిట్స్ అయినా గానీ అవి కిందవి కొంచెం అంటే మెత్తగా అయితున్నాయి గానీ పైనయి అయితే అట్లనే ఉంటున్నాయి అమ్మ. ఇంకా ఇట్లయితే లాభం లేదు అని చెప్పేసి దాంతోటి అట్లా అంటున్నాము. కొంచెం మెత్తగా అయితాయి అని చెప్పేసి. దాంతోటి గూడా కొంచెమే అయినాయి. ఫుల్‌గా అవ్వట్లేదు. ఇంకా పిన్ని వచ్చేసి ఇట్లా అయితే అవ్వదు. గ్రైండర్ పడితేనే అయితది అని చెప్తే, అవును గదా! కొంచెం గ్రైండ్ చేస్తే కొంచెం ఈజీగా అయిపోతది ప్రాసెస్. ఎందుకంటే గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ చాలా సేపు అది మనం మరిగించాలనమాట దగ్గరకొచ్చేదాకా. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు. ఇవే అయితలేవు ఇంకా గ్రైండ్ చేయకపోతే ఇంకా చాలా టైం పడతది అని చెప్పేసి ఇక్కడైతే గ్రైండ్ చేసేస్తున్నాము. ఇంకా గ్రైండ్ చేసిన తర్వాత అయితే మంచిగా అయితుండే అన్నమాట. అసలైతే జామ్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్. జస్ట్ మనకు గావాల్సిన ఫ్రూట్స్‌లలో షుగర్ ఏసేసుకొని ఇంకా దాన్ని దగ్గరికి మరిగించే వరకు కలుపుకోవడమే. కాకపోతే అది అవ్వడానికే మస్తు టైం పడతదనమాట. లిటరల్లీ ఒక 40-1 అవర్ అయితే పట్టింది మాకైతే. చాలా అంటే చాలా టైం పట్టింది. అండ్ మెయిన్‌గా చాలా ఎక్కువ క్వాంటిటీ కదా! ఆ వాటర్ ఇంకిపోయే వరకు అది ఏంటంటే చితుకుతుంది మొత్తము. ఇంగా ప్లేట్ పెడితేనేమో ప్లేట్‌లో నుంచి కారుతుంది. చాలా కష్టమైపోయింది అసలైతే అది చేయడానికైతే. వన్స్ అది వాటర్ కొంచెం ఎగిరిపోయిన తర్వాత దగ్గరికి పడతది గదా! అప్పుడు మంచిగా ప్రాపర్‌గా ఇంగ ఈజీ టు హ్యాండిల్ లాగా అనిపిచ్చిందనమాట. ఇంకా దాని తర్వాతయితే అక్కడ జామ్ అయితుంటే మేమైతే ఇక్కడ మల్బెరీ తోటి ఒకటి స్వీట్ నేను చెప్పినా గదా! షహతూత్ మలై అని. అది చేయడానికి అని చెప్పేసి బ్లింకిట్‌లో కావాల్సినయన్నీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఫ్రెష్ క్రీము, మిల్క్ మేడ్, ఒక్కటి పాల ప్యాకెట్ అట్లా ఆర్డర్ పెట్టుకున్నామనమాట. యాక్చువల్‌గా దీంట్లో మిల్క్ ఎయొద్దు. కాకపోతే చాలా క్వాంటిటీ గదా! అండ్ ఫుల్ థిక్‌గా కూడా ఉంటుంది అని చెప్పేసి కొంచెం మిల్క్ ఏద్దాము అని అనుకున్నామనమాట. ఇంకా ఇక్కడైతే క్రీమ్ ఇంకా మిల్క్ మేడ్ అయితే కలిపేస్తున్నాము. పర్ఫెక్ట్‌గా 1 లీటర్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్‌కి 1 మిల్క్ మేడ్ టిన్ అయితే సరిపోయింది. ఇంకా ఎక్స్‌ట్రా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేకుండే. కాకపోతే మేము కొంచెం మిల్క్ కలిపినాం కాబట్టి కొంచెం షుగర్ ఏసినాం అనమాట. లేకపోతే అది కూడా ఎయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడైతే మల్బెరీస్ అయితే యాడ్ చేసేస్తున్నా. క్వాంటిటీ బట్టి యాడ్ చేద్దాము అని అనుకుంటున్నా అనమాట. అందుకే కొంచెం కొంచెం ఏసుకుంటా చూస్తున్నాము. మల్బెరీస్ ఎక్కువైతున్నాయా అని చెప్పేసి. ఒకసారి కలిపితే మనకు తెలిసిపోతదనమాట. అంటే ఎవ్రీ ముద్దకి అట్‌లీస్ట్ 2-3 అన్న మల్బెరీస్ రావాలి. సో, ఇంగ అవన్నీ పడతాయి అని చెప్పేసి అవన్నీ ఏసేసి అయితే చేసేసినాము. ఇవన్నీ ఇంగ ఇప్పుడు మేము పార్సెల్ కట్టేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. అసలైతే ఫామ్‌కెళ్ళి ఇవి తెంపడమే పెద్ద ప్రాసెస్. అంటే ఇంటికొచ్చి ఆ జామ్ చేయడం ఇదంతా చేయడం ఇంకొక 1 ½ అవర్, 2 అవర్స్ దాకా పట్టిందనమాట. దాని తర్వాత నేను ఇంటికొచ్చిన తర్వాత ఇవాళ రేపు ఇడ్లీ చేసుకుందాము అని చెప్పేసి పప్పు అయితే నానబెట్టినా గదా! అది అట్లనే ఉంది. ఇంగా ఆల్మోస్ట్ 8 అయిపోతుందనమాట. ఇంగా ఫాస్ట్‌గా అయితే ఇంగ ఇంటికైతే వచ్చేసినా. ఇదంతా మేము పిన్ని వాళ్ళ ఇంట్లో చేసినామనమాట. ఇదంతా అసలు చూడండి ఎంత మెస్సీ అయిపోయిందో కిచెన్ అంతా. అది వాటర్ ఉన్నప్పుడు ఫుల్ చిత్తిందనమాట. అందుకే ఇంగ ఫుల్ మెస్సీ అయిపోయింది. ఇంగ అవన్నీ ఫుల్ సామాను పంపించింది పిన్ని. పచ్చడి అని, ఇంకేదో స్వీట్ అని, ఇవి స్వీట్స్ అవన్నీ పంపించింది. ఇంకా ఇంటికి రాంగానే అయితే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కాళ్ళు చేతులు కడుక్కొని ఆ పిండి అయితే రుబ్బేసినా అనమాట. లేకపోతే పప్పు పాడైపోతది గదా! అసలు నాకు అస్సలంటే అస్సలు ఓపిక లేదు. జీరో ఓపిక ఉండే. కానీ ఇంగ కొంచెం ఓపిక చేసేసుకొని అయితే అది నానబెట్టేసిన. ఇంకా దాని తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోదాము అని అనుకున్న. జస్ట్ ఫేస్ వాషే గానీ అమ్మో! నా వల్ల కాలేదు. మంచిగా ఇగ వేడి వాటర్‌తో స్నానం చేసి బజ్జున్నా అనమాట. ఓకే. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ. టాటా. బాయ్.